మీ బాడీ వెయిట్ 100 kgs నుంచి 90 kgs మధ్యలో ఉందా? అయితే ఈ వీడియో మీకోసమే. కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫ్యాట్ తగ్గడానికి ఏం తినాలో ఒక ఎగ్జాంపుల్ డైట్ స్ట్రక్చర్ చెప్తా. ఇది శాంపుల్ మాత్రమే, దీన్ని మీకు నచ్చినట్టు మార్చుకోవచ్చు. లాజిక్ చూడండి. ఇక్కడ మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ 2900 అనుకోండి. ఒక 500 క్యాలరీస్ మైనస్ చేయండి, ఎందుకంటే మనం ఫ్యాట్ తగ్గించాలి కాబట్టి. ఈ డైట్ ని 2400 నుంచి 2100 క్యాలరీస్ లో స్ట్రక్చర్ చేశాను. పొద్దున్నే రాజాలో తినాలంటారు, కానీ మనం లాజిక్ తో తిన్నాం. ఫస్ట్ మీల్ లో బ్రేక్ఫాస్ట్ 3 eggs, 1 full, 2 egg whites, 2 brown bread slices అన్న, 50 grams oats అన్న. ఇక్కడ ఎగ్స్ లో ప్రోటీన్ ఉంది, బ్రెడ్ ఓట్స్ లో ఎనర్జీ ఉంది. వీటి వల్ల మీ డే ఎనర్జెటిక్ గా స్టార్ట్ అవుతుంది. సెకండ్ మీల్ లంచ్ లో అప్పటికి మనకు ఆకలి ఎక్కువ వేస్తుంది కాబట్టి అందుకే కాప్స్ కోసం 1 cup రైస్, ఫైబర్ కోసం 2 cups వెజిటేబుల్స్, ప్రోటీన్ కోసం 150 grams చికెన్ అన్న, సోయా చంక్స్ అన్న, పన్నీర్ అన్న. మీరు వెజ్ అయితే పన్నీర్, నాన్ వెజ్ అయితే చికెన్, అంతే. ఇక్కడ మీ ప్లేట్ లో రైస్ తక్కువ, కూర వెజిటేబుల్స్ ఎక్కువ, కానీ కడుపు ఫుల్ గా ఉంటది, అలాగే ఫ్యాట్ కూడా తగ్గుతుంది. థర్డ్ మీల్ మీ ప్రీ వర్కౌట్ అండ్ స్నాక్ మీల్ లో ఒక గ్రీన్ టీ, 2 బనానాస్, అంతే. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఫోర్త్ మీల్ డిన్నర్ లో 3 రోటీ అన్న, చపాతీ అన్న, దాంతో పాటు ఒక కప్పులో దాలు, 2 eggs. ఇక్కడ తక్కువ ఎందుకంటే మనం నైట్ పడుకుంటాం కాబట్టి హెవీ ఫుడ్ వద్దు. ఇదే తినాలా అన్ని డౌట్ వస్తే అవసరం లేదు. చికెన్ లేకపోతే పన్నీర్ వేయండి, బ్రెడ్ లేకపోతే 2 ఇడ్లీ తినండి. ఇక్కడ కాన్సెప్ట్ ఒకటే, ప్రోటీన్ ఉండాలి, ఫైబర్ వెజ్జెస్ ఎక్కువ ఉండాలి. మీరు ఫుడ్ ఐటమ్స్ మార్చుకోండి, కానీ క్వాంటిటీ పెంచకండి. 100 to 90 kgs వాళ్ళకి సెట్ అయ్యే క్వాంటిటీస్ ఇవి. ఒకవేళ మీరు 90 to 80 kgs ఉంటే మీ క్వాంటిటీస్ మారుతాయి. నెక్స్ట్ వీడియోలో డైట్ చెప్తా, సేవ్ చేసి పెట్టుకో.